మామూలుగా యోగిక్ పర్స్పెక్టివ్‌లో చూసుకున్నట్టయితే మనకి ఈ థైరాయిడ్ గ్లాండ్ దగ్గర ఇక్కడ మనం విశుద్ధ చక్ర అంటాం. అది మన కంఠంలో ఉంటుంది. విశుద్ధ చక్ర. సో, చక్రాస్ అనేటివి దే ఆర్ ఎనర్జీ సెంటర్స్ ఆఫ్ అవర్ బాడీ. ప్రతి ఒక్క చక్ర ఏంటిదంటే పర్టిక్యులర్ ఏరియాలో ఎనర్జీననేది బ్యాలెన్స్ చేస్తది. ప్లస్ రెగ్యులేట్ చేస్తది. సో, స్పిరిచ్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటిదంటే ఎక్కడైతే సరిగ్గా ఎనర్జీ అందట్లేదో అక్కడ బ్లాకేజెస్ అనేవి ఏర్పడి ఆ బ్లాక్సే డిసీజెస్ కింద మారతాయన్నమాట. సో, వెనకట యోగులు ఆసనాలు చేసేవారు. రకరకాల ఆసనాలు. అప్పుడేమవుతుందంటే, ఆ పర్టిక్యులర్ ప్లేసెస్‌లో కొన్ని పాయింట్స్‌లో ప్రెషర్ అనేది ఎక్కువ పడడం వల్ల, ఆ ఆర్గన్స్ అనేటివి స్టిమ్యులేషన్ జరుగుతుంది. జరిగి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరగడం వలన, ఎక్కడైనా సెక్రీట్ అవ్వని హార్మోన్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా, ఆ రెగ్యులేషన్ వల్ల ఆ హార్మోన్ సెక్రెషన్ జరిగి, ఆ ఏరియాలో ఫోకస్ చేసినప్పుడు, ఆసనాలు మనం చేసినప్పుడు ఏంటిదంటే కొన్ని సెకండ్లు అలా ఉంటామనమాట. ఎందుకు? అక్కడ మనం మన శ్వాసతోని ఫోకస్ చేసినప్పుడు, ఆ ప్రాణిక్ ఎనర్జీ అనేది అక్కడ పడ్డప్పుడు, ఆ ఏరియా స్టిమ్యులేషన్ జరగడం జరుగుతుంది. ఆ ప్రెషర్ వల్ల. సో, అలా జరిగినప్పుడు మన బాడీలో మెటబాలిక్ చేంజెస్ జరిగి ఆహ్, సెక్రీట్ అవ్వాల్సిన హార్మోన్స్ అన్నీ ప్రాపర్‌గా సెక్రీషన్ జరగడం వల్ల, మన మెటబాలిజం అనేది కంట్రోల్‌లో ఉండి, సో, ఆహ్, హార్మోన్స్ అనేది ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేస్తదనమాట. సో, ఇది యోగిక్ పర్స్పెక్టివ్‌లో. అంటే ఇప్పుడు మన అలోపతిక్‌లో ఏంటిదంటే గనక మనము రకరకాల మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, యోగిక్ మేనేజ్‌మెంట్ ఏంటిదంటే మన బాడీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెయిన్ ఇంప్రూవ్ అవ్వడం. సో, చాలా మట్టుకు ఏంటిదంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోయినా మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. కొన్ని రకరకాల ఇష్యూస్ జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రాపర్ డైజెషన్ జరగచ్చు. మన గట్ నుంచి మనం తీసుకున్న ఫుడ్ అంతా గూడా ఆహ్, మంచిగా అంటే అది డైజెషన్ ప్రాపర్‌గా జరగడం వల్ల న్యూట్రియంట్స్‌ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటది మన బాడీ. అదే ఇంప్రాపర్ డైజెషన్ ఉన్న వాళ్ళకి ఏమవుతదంటే ప్రోటీన్స్ సరిగ్గా అన్‌డైజెస్టెడ్ ప్రోటీన్స్ ఉంటాయి గదా! మన బాడీ ఏమనుకుంటదంటే ఆహ్, అదే ఫారెన్ బాడీ అనుకోని దాన్నే అటాక్ చేయడం మొదలెడుతుంది. అది ఎందుకు? ఇంప్రాపర్ డైజెషన్ వల్ల. సో, ప్రాపర్‌గా డైజెషన్ జరిగినప్పుడు ఏమవుతదంటే బాడీ న్యూట్రియంట్స్‌ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటది. ఎప్పుడైతే ప్రాపర్ న్యూట్రియంట్స్‌ని అబ్జార్బ్ చేసుకుంటదో హార్మోన్స్ అనేది సరియైన రీతిలో ఉత్పత్తి అవుతాయి కాబట్టి సెక్రీషన్ గూడా బాగా జరిగి అది మన బాడీ అనేది యాక్టివ్‌గా ఉంటది. సో, డిసీజెస్ అనేవి రాకుండా ఉంటది. ఇందుకు యోగిక్ పర్స్పెక్టివ్‌లో ఏంటిదంటే యోగులు, ఋషులు చాలామంది ఎక్కువ సంవత్సరాలు బతకడం రీజన్ ఏంటిదంటే వాళ్ళకి జబ్బులు రాకపోవడం. బాడీ హెల్తీగా ఉండడం. రక్త ప్రసరణ చాలా చక్కగా జరగడం. సో, ఇదంతా ఒక ప్రక్రియ. ఇప్పుడు చాలామంది ఎలా అంటే హైపర్‌టెన్సివ్ ఉన్నవాళ్ళు లేదా వెయిట్ లాస్ అవ్వడానికి మీరు వాకింగ్ చేయండి అని డాక్టర్స్ చెప్తుంటారు. ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తుంటారు. ఎందుకు అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవుతుంది. హ్మ్. మజిల్స్ అనేటివి స్ట్రాంగ్‌గా అవుతాయి. సో, న్యూట్రియంట్స్ అనేటివి చక్కగా అబ్జార్బ్ చేసుకుంటది. సో, అందుకు డాక్టర్స్ ఏం చెప్తారంటే ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి. సో, ఎనీ ఫార్మ్ ఎక్సర్సైజ్ కూడా యోగా గూడా మనకి ఎక్సర్సైజే. సో, కాబట్టి ఏంటిదంటే దీనివల్ల మన రెగ్యులేషన్ అనేది చక్కగా జరుగుతది. సో, ఎటువంటి ఆసనాలు మనం చేయొచ్చు మనం థైరాయిడ్ ఉన్న వాళ్ళనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.